రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తారీఖున ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం పీసీపల్లికి రానున్నారు. ఈ నేపథ్యంలో పీసీపల్లి మండలం గుంటూరు లింగనపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కును సీఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన ఏర్పాట్లలో కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణంతో సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ పి రాజబాబు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి హెలీప్యాడ్ నిర్మాణం, సభాస్థలి, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కు వలన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమ ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగులకు, ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. గతంలో నారా లోకేష్ ఈ ప్రాంతాల్లో రిలయన్స్ బయోగ్యాస్ ప్రాజెక్టు ప్రారంభించారని తెలిపారు. వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ చిన్న తరహా పరిశ్రమల వలన అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వలసలు ఆగిపోతాయని తెలిపారు. కనిగిరి నియోజకవర్గం మీద ముఖ్యమంత్రికి అపారమైన ప్రేమ ఉందని తెలిపారు. ఎంఎస్ఎంఈ పార్క్ రాష్ట్రంలో 50 చోట్ల స్థాపిస్తున్నారని, మా ప్రాంతం నుంచి ప్రారంభించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు లక్ష్మక్కపల్లి పంచాయతీ పీసీపల్లి మండలంలోని లింగనపల్లి గ్రామంలో రేపు ముఖ్యమంత్రి గారు 11వ తారీఖున 10:40 ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించడానికి రావడం జరుగుతూ ఉంది. మరి వెనకబడ్డ ప్రాంతాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యంగా కనిగిరిని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడి నుంచే మిగతా 49 పార్క్స్ కూడా వర్చువల్గా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది ప్రాంత ప్రజలకు ఎన్డీఏ కూటమి ద్వారా జరుగుతున్న మేలుగా భావిస్తూ భవిష్యత్తులో ఇక్కడ మంచి మంచి కంపెనీలు వచ్చి ఏదైతే వలసలు నివారించాలనే ఒక ఉద్దేశంతోనే యువగలంలో ఆ యువ నాయకుడు నారా లోకేష్ గారు వారి ఆదేశం ప్రకారం గతంలో రిలయన్స్ బయోగ్యాస్ ఇండస్ట్రియల్ వచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. రాబో రోజుల్లో ఇంకా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ ఎక్కువ పెట్టి రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా